సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ రోజు ఈ వీడియోలో ఏఎఫ్ఎం నుంచి లాస్ట్ మినిట్ రివిజన్ చేసుకుందాం. ఓకేనా? సో లాస్ట్ మినిట్ రివిజన్ లో ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని యూనిట్స్ లో నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో అవన్నీ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో కవర్ చేద్దాం ఫాస్ట్ గా. ఓకేనా? ఆల్రెడీ మనం లాంగ్ క్వశ్చన్స్ కోసం ఆల్రెడీ లాస్ట్ మినిట్ రివిజన్ చేసేసినాం ఆల్రెడీ వీడియో. ఆ వీడియో చూసాక ఈ వీడియో చూడండి. ఎందుకంటే లాంగ్ కోసం సపరేట్ చేసిన, షార్ట్ కోసం సపరేట్ చేసిన. అన్ని లాంగ్ ఒకేసారి చెప్పిన, అన్ని షార్ట్ ఒకేసారి ఇప్పుడు చెప్తున్నా. ఓకే? సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ అకౌంటింగ్, వాట్ ఆర్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్. సో అకౌంటింగ్ అంటే ఏంటి? అకౌంట్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ ని రికార్డ్ చేసి, క్లాసిఫై చేసి, సమ్మరైజ్ చేయడం. బిజినెస్ ప్రాఫిట్ లాస్ కోసం బిజినెస్ ప్రాఫిట్ లాస్ తెలుసుకోవడానికి అకౌంటింగ్ చేసుకుంటాం. అలాగే ఫినాన్షియల్ పొజిషన్ అనేది చూసుకోవడానికి అకౌంటింగ్ అనేది చేసుకుంటాం. సో ఆబ్జెక్టివ్స్ తీసుకుంటే ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేస్తాం. అలాగే ఫినాన్షియల్ పొజిషన్ తెలుసుకుంటాం. డెసిషన్ మేకింగ్ అనేది ఈజీ అవుతుంది. సిస్టమేటిక్ రికార్డ్స్ ఉంటాయి ఇది చేసుకోవడం వల్ల. అట్లా నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటి? అలాగే దాని యొక్క ఆబ్జెక్టివ్స్ చూసుకుందాం. ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంది? లెడ్జర్ బ్యాలెన్సెస్ లిస్ట్ అనమాట. అలాగే అర్థమెటికల్ అక్యురసీ చెక్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎర్రర్స్ ఐడెంటిఫై చేయడానికి ఈజీ అవుతుంది. అలాగే ఫైనల్ అకౌంట్స్ బేస్ అనమాట ఈ ట్రయల్ బ్యాలెన్స్. ఓకేనా? సో ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి సిగ్నిఫికెన్స్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ చూసుకుంటే యూనిఫామ్ అకౌంటింగ్ రూల్స్ ప్రొవైడ్ చేస్తుంది. అకౌంటింగ్ రూల్స్ కంపరబిలిటీ ఇంప్రూవ్ చేస్తుంది. ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఎన్షూర్ చేస్తుంది అనమాట. మ్యానిపులేషన్ తగ్గిస్తుంది అనమాట. అట్లా నెక్స్ట్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే చూసుకుందాం. సో డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ప్రతి ట్రాన్సాక్షన్ కి 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. డెబిట్ అండ్ క్రెడిట్ రికార్డ్ అవుతుంది అనమాట. అక్యురసీ ఇంప్రూవ్ అవుతుంది. ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు దీనివల్ల. ఇంకోటి ఏంటంటే అకౌంటింగ్ ఈక్వేషన్ అంటే ఏంటి? అసెట్స్ ఈక్వల్స్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ అనమాట. సో అకౌంటింగ్ ఫౌండేషన్ అంటారు దీన్నే. ప్రతి ట్రాన్సాక్షన్ ఈక్వేషన్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. బ్యాలెన్స్ ఎన్ష్యూర్ చేస్తుంది. అట్లా యూనిట్ 2 లో చూసుకుందాం. యూనిట్ 2 లో వచ్చేసి వాట్ ఈస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ఫిక్స్డ్ అసెట్స్ కోసం ఇంకర్ అవుతుంది అనమాట. లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉంటుంది. బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తారనమాట ఈ ఫిక్స్డ్ అసెట్స్. ఓకే? అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తారు. నెక్స్ట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? డే టు డే ఎక్స్పెన్సెస్ ఉంటాయి. షార్ట్ టర్మ్ బెనిఫిట్ ఉంటుంది. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఇది చూపిస్తారు రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేసి. నెక్స్ట్ క్యాపిటల్ వర్సెస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూసుకుంటే ఏంటి? క్యాపిటల్ వచ్చేసి లాంగ్ టర్మ్, ఇది బ్యాలెన్స్ షీట్ లో ఉంటుంది. రెవెన్యూ వచ్చేసి షార్ట్ టర్మ్, ఇది పిఎల్ అండ్ అకౌంట్ లో ఉంటుంది. సో ఇది క్యాపిటల్ ఎర్నింగ్ కెపాసిటీ ఇస్ ఇంక్రీస్, అలాగే రెవెన్యూ ఎర్నింగ్ కెపాసిటీ మెయింటైన్ చేస్తుంది. అట్లా నెక్స్ట్ డిప్రిసియేషన్ అంటే ఏంది? అసెట్ వాల్యూ గ్రాడ్యువల్ గా తగ్గడం వియర్ అండ్ టియర్ వల్ల జరుగుతుంది అనమాట. టైమ్ అండ్ అబ్సాలెన్స్ వల్ల కూడా జరుగుతుంది. అట్లా కాజెస్ ఆఫ్ డిప్రిషన్ చూసుకుంటే ఏంటి? వియర్ అండ్ టియర్, అలాగే ప్యాసేజ్ ఆఫ్ టైమ్, అబ్సాలెన్స్ అండ్ డిప్లేషన్. ఓకే? నెక్స్ట్ డిప్రిసియేషన్ మెథడ్స్ చూసుకుంటే మనకు స్ట్రెయిట్ లైన్ మెథడ్ ఉంది, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ ఉంది. అసెట్ కాస్ట్ ని ఇదేం చేస్తుంది? అసెట్ కాస్ట్ ని యూస్ఫుల్ లైఫ్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తాయి అనమాట ఈ మెథడ్స్. ఓకే? అసెట్ కాస్ట్ ని యూస్ఫుల్ లైఫ్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. నెక్స్ట్ పర్పస్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చూసుకుంటే ఏంటి? ఇక్కడ మనకు ప్రాఫిట్ అండ్ లాస్ తెలుసుకోవచ్చు, ఫినాన్షియల్ పొజిషన్ తెలుసుకోవచ్చు, మేనేజ్మెంట్ అండ్ ఇన్వెస్టర్స్ కి హెల్ప్ అవుతుంది. అట్లా అనమాట. నెక్స్ట్ యూనిట్ 3 లో చూసుకుందాం. అడ్వాంటేజెస్ ఆఫ్ రేషియో అనాలిసిస్. సో ఏంటి? టూ అకౌంటింగ్ ఫిగర్స్ మధ్య రిలేషన్షిప్, ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ చేయడానికి యూజ్ చేసే ఈ అనాలిసిస్ అనమాట. సో సింప్లిఫైడ్ ఫామ్ లో డాటా చూపిస్తాను అనమాట. అట్లా అడ్వాంటేజెస్ ఆఫ్ రేషియో అనాలిసిస్ చూసుకుంటే ఏంటి? ఇక్కడ ఈజీ టు అండర్స్టాండ్, కంపారిజన్ ఈజీ, లిక్విడిటీ అండ్ ప్రాఫిటబిలిటీ చెక్ ఉంటుంది, డెసిషన్ మేకింగ్ అనేది ఈజీగా అవుతుంది. అట్లా నెక్స్ట్ కామన్ సైజ్ స్టేట్మెంట్ అనాలిసిస్ గురించి చూసుకుంటే ఈచ్ ఐటమ్ పర్సెంటేజ్ లో చూపిస్తాయి అనమాట. రిలేటివ్ ఇంపార్టెంట్ తెలుస్తుంది. అలాగే ఇంటర్ఫిమ్ కంపారిజన్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్టాక్ టర్న్ ఓవర్ రేషియో అంటే ఏంటి? ఇన్వెంటరీ ఎఫిషియన్సీ మెజర్ చేయొచ్చు. స్టాక్ ఎంత ఫాస్ట్ గా సెల్ అయిందో చూపించచ్చు. సో ఐ రేషియో ఈక్వల్స్ టు గుడ్ మేనేజ్మెంట్, అంటే స్టాక్ టర్న్ ఓవర్ రేషియో ఎక్కువ ఉంటే గుడ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ ప్రాఫిటబిలిటీ రేషియోస్ అంటే చూద్దాం. ప్రాఫిటబిలిటీ రేషియోస్ అంటే ఏంటి? ప్రాఫిట్ ఎర్నింగ్ కెపాసిటీ మెజర్ చేస్తాయి అనమాట. జీపీ రేషియో, ఎన్పి రేషియో ఎగ్జాంపుల్స్ ఇవి. ఓకే? నెక్స్ట్ మేనేజ్మెంట్ అండ్ ఇన్వెస్టర్స్ కి ఇంపార్టెంట్ అనమాట. ఓకే? యూనిట్ 4 లో చూసుకుందాం. యూనిట్ 4 లో ఏమేమి ఉన్నాయి? డిస్టింగ్విష్ బిట్వీన్ ద ఫండ్స్ ఫ్లో అండ్ క్యాష్ ఫ్లో అనాలిసిస్. సో క్యాష్ పొజిషన్ తెలుస్తుంది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ద్వారా. లిక్విడిటీ అనాలిసిస్ చేసుకోవచ్చు, క్యాష్ ప్లానింగ్ కి హెల్ప్ అవుతుంది. ఫండ్ ఫ్లో అనాలిసిస్ ద్వారా ఏమవుతుంది? ఫండ్ ఫ్లో ఏంటి? ఏం చేస్తుంది? వర్కింగ్ క్యాపిటల్ చేంజ్ ని చూస్తుంది. అలాగే బ్యాలెన్స్ షీట్ ని కంపేర్ చేస్తుంది. అట్లా అనమాట. ఓకేనా? సో ఈ రెండుకి మధ్యలో చూసుకుంటే వర్కింగ్ క్యాపిటల్ చేంజ్ ఉంటుంది రెండుకి. ఓకే? నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ఫండ్ ఫ్లో స్కోప్ వచ్చేసి బ్రోడర్ ఉంటుంది, ఇది వచ్చేసి క్యాష్ ఫ్లో వచ్చేసి వైడ్ ఉంటుంది. అట్లా క్యాష్ ఫ్లో ఓన్లీ క్యాష్ మూవ్ అవుతాయి. అట్లా నెక్స్ట్ ట్యాక్స్ ప్లానింగ్ అంటే ఏంటి? లీగల్ గా ట్యాక్స్ లయబిలిటీ తగ్గించడం కోసం డిడక్షన్స్, ఎగ్జామ్షన్ యూజ్ చేస్తారు. ట్యాక్స్ బర్డెన్ రెడ్యూస్ చేయడం అనమాట ట్యాక్స్ ప్లానింగ్ అంటే. ట్యాక్స్ ఇవర్షన్ అంటే ఏంటి? ఇక్కడ మనకు
ఇల్లీగల్‌గా టాక్స్ అవాయిడ్ చేయడం అనమాట. ఇన్‌కమ్ కన్సీల్ చేయడం. లా ప్రకారం ఇది పనిషబుల్ ఆఫెన్స్ అన్నమాట. నెక్స్ట్ సీవీపీ అనాలిసిస్‌లో చూసుకుందాం షార్ట్ క్వెషన్స్. ఏమున్నాయి? సీవీపీ అనాలిసిస్. సీవీపీ అనాలిసిస్ అంటే ఏంది? కాస్ట్, వాల్యూమ్, ప్రాఫిట్ రిలేషన్ స్టడీ. ఓకే. కాస్ట్, వాల్యూమ్, ప్రాఫిట్ రిలేషన్ స్టడీ అన్నమాట సీవీపీ అనాలిసిస్. సో, ప్రాఫిట్ ప్లానింగ్‌కి యూజ్‌ఫుల్ అయితది. డెసిషన్ మేకింగ్‌కి హెల్ప్ అయితది. ఓకే. బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏంటి? ఇక్కడ బ్రేకింగ్ పాయింట్ అంటే టోటల్ కాస్ట్ ఈక్వల్ టు టోటల్ రెవెన్యూ. నో ప్రాఫిట్, నో లాస్. ఓకే. ఈ స్టేజ్‌నే నో ప్రాఫిట్, నో లాస్ స్టేజ్‌నే బ్రేక్ ఈవెన్ పాయింట్ అని చెప్పేసి అంటారు. సో, దీంట్లో మినిమమ్ సేల్స్ లెవెల్ ఉంటది. నెక్స్ట్ అజంప్షన్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ చూసుకుంటే ఏంటి? ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ కాన్స్టెంట్ ఉంటది. వేరియబుల్ కాస్ట్ కాన్స్టెంట్ ఉంటది. సెల్లింగ్ ప్రైస్ కాన్స్టెంట్ ఉంటది. సో, ప్రొడక్షన్ అనేది ఏంటి? సేల్స్ అన్నమాట. అట్లా. నెక్స్ట్ మార్జినల్ కాస్టింగ్ అంటే చూసుకుందాం. మార్జినల్ కాస్టింగ్ అంటే ఏంటి? మనకు ఓన్లీ వేరియబుల్ కాస్ట్ కన్సిడర్ అయితది. ఫిక్స్డ్ కాస్ట్, పీరియడ్ కాస్ట్ ఉంటది. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ అనేది కాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మేక్ ఆర్ బై డిసిషన్ చూసుకుంటే ఏంటి? ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చర్ చేయాలా లేదా అని చెప్పేసి తెలుస్తది దీని ద్వారా. కాస్ట్ కంపారిజన్ బేస్ ఉంటది. అలాగే కాస్ట్ కంట్రోల్‌కి యూజ్‌ఫుల్ అయితది. అట్లా. మేనేజరల్ యూజెస్ ఆఫ్ బ్రేక్ ఈవెన్. ఇది చూసుకుంటే ఏంటి? ప్రాఫిట్ ప్లానింగ్ ఉంటది. ప్రైజింగ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. అలాగే రిస్క్ అనాలిసిస్ ఉంటది. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఉంటది. అట్లనమాట. ఇదే. ఇదన్నమాట మనం అన్ని యూనిట్స్ నుంచి షార్ట్ ఆన్సర్స్ కవర్ చేసుకున్నాం. ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే డెప్త్‌గా మనకు వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ యూనిట్ వైస్‌గా అవి చూసుకోండి. ఎందుకంటే ఇది లాస్ట్ మినిట్ రివిజన్ కాబట్టి ఇంపార్టెంట్ కాన్సెప్ట్సే అంటే లైక్ ఇంపార్టెంట్ పాయింట్సే కవర్ చేసినానన్నమాట ఫాస్ట్‌గా. ఓకేనా? ఆల్రెడీ మన ప్రాబ్లమాటిక్ వీడియోస్ కూడా అన్ని అప్‌లోడ్ చేసేసినాం యూనిట్ వైస్‌గా. చూడకపోతే చూసేయండి. అలాగే థియరీ పార్ట్స్ కూడా ప్రతి యూనిట్ నుంచి డెప్త్‌గా చెప్పిన. ఇప్పుడు చెప్పిన క్వెషన్స్ డెప్త్‌గా చెప్పినామన్నమాట. సెపరేట్ యూనిట్‌కి. యూనిట్ వైస్‌గా ఉన్నాయి అవి. ఓకేనా? ఇంకోటేంటంటే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మన వాట్సాప్ కమ్యూనిటీ ఉంటది. టెలిగ్రామ్ కమ్యూనిటీ ఉంది. వాటిలో జాయిన్ అవ్వండి. నేను పీడీఎఫ్స్ అనేటివి ఆటికి దాంట్లో సెండ్ చేస్తా. సో, పీడీఎఫ్స్ అనేటివి అందులో సెండ్ చేస్తానన్నమాట. మీరు అక్కడి నుంచి తీసుకొని చదువుకోవచ్చు. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.